హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇటీవల ఎస్ఎస్సి వారు రిలీజ్ చేసినటువంటి జూనియర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేషన్కు సంబంధించిన నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 2/8/2024 తేదీ నుంచి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25/8/2024గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 26/8/2024గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో కానీ పేమెంట్ విధానంలో కానీ ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే కనుక 4/9/2024 తేదీ నుంచి 5/9/2024 తేదీ వరకు వీరు అవి కరెక్ట్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అక్టోబర్ ఆర్ నవంబర్లో కండక్ట్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో అప్రాక్సిమేట్గా 312 వేకెన్సీస్ని వీరు భర్తీ చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇక్కడ పోస్టు వివరాలు అలాగే ఆ పోస్టులకు సంబంధించి పే స్కేల్ విధానం చూసినట్లయితే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటరియేట్ అఫీషియల్ లాంగ్వేజెస్ సర్వీసెస్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,400 రూపాయలు శాలరీని పే చేస్తామని తెలియజేశారు. కోడ్ బి వచ్చినట్లయితే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకి పే స్కేల్ లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,400 రూపాయలు జీతం పే చేస్తారని తెలియజేశారు. పోస్ట్ కోడ్ సిలో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఆర్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఆర్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,400 రూపాయలు శాలరీని ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్స్కి కూడా పే స్కేల్ లెవెల్ 7 ప్రకారం శాలరీస్ను పే చేయడం జరుగుతుంది తెలియజేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలని తెలియజేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు గాను, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు, డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 8 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది అని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఫ్రెండ్స్, అలాగే ఈ నోటిఫికేషన్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మాస్టర్ డిగ్రీలో మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీ సెలెక్టివ్ సబ్జెక్టు హిందీ విత్ ఇంగ్లీష్తో ఈ మాస్టర్ డిగ్రీని పూర్తి చేసిన వారు లేదా డిగ్రీ లెవెల్లో హిందీ మీడియం కానీ ఇంగ్లీష్ మీడియంతో కానీ డిగ్రీని పూర్తి చేసి ఉన్నట్లయితే కనుక మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వీటిల్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్తో అయినా మీరు డిగ్రీ అలాగే మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉంటారో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులని అయితే వీరు ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. దీనితో పాటు సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా వీరు కొన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కనుక డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ చేసిన వారి అభ్యర్థులకు కూడా వీరు అవకాశం కల్పించినట్లు ఇక్కడ ఒక పాయింట్ని అయితే ఇవ్వడం జరిగింది. అదేదో చూసినట్లయితే సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా కోర్సెస్లో ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వాయిస్ వర్సాలో చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేశారు. పోస్ట్ కోడ్ డి ప్రకారం సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఆర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా పైన తెలియజేసినట్లే ఇక్కడ కూడా వారు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉత్తీర్ణత కలిగిన వారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక జనరల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు
రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఉమెన్స్కి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చని వీరు తెలియజేశారు. ఈ అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ విధానం ద్వారా పే చేయాలని తెలియజేశారు. లేదా యూపీఐ, భీమ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ రూపంలో కూడా మీరు పే చేయొచ్చని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సెంట్రల్ రీజియన్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఈ సెంటర్స్ని అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. ఈస్టర్న్ రీజియన్కు సంబంధించి ఇక్కడ తెలియజేసిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మన సౌత్ రీజియన్కు చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసిన క్యాండిడేట్స్కి కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణ నుంచి అప్లై చేసిన అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ను ఒక్కదాన్ని ఎగ్జామినేషన్ సెంటర్గా వీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా తమిళనాడు, పాండిచ్చేరి అభ్యర్థులకు చెన్నైతో పాటు మరి 2 సెంటర్లను ఇవ్వడం జరిగింది. ఆ అభ్యర్థులు అక్కడ రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో 2 పేపర్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ పేపర్లో ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా అడుగుతారో చూసినట్లయితే జనరల్ హిందీ నుంచి 100 క్వశ్చన్స్ని 100 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 100 క్వశ్చన్స్ని 100 మార్కులకు, దీనికి కాను 2 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే డిస్క్రిప్టివ్ మెథడ్లో వీరు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ట్రాన్స్లేట్ ఆర్ ఎస్ఏ రూపంలో మీరు ఎగ్జామ్ని అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి 200 మార్కులకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పేపర్ 1లో ఒక్కొక్క నెగిటివ్ మార్క్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. అభ్యర్థులు మస్టర్స్డ్గా ఈ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇండికేటివ్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి డిగ్రీ లెవెల్లో వీరు క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది అని అయితే తెలియజేశారు. అలాగే పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే కనుక వీరు ఇక్కడ తెలియజేసినటువంటి హిందీ టు ఇంగ్లీషు 1 ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు. ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎస్ఏని హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు అప్లై చేసిన క్యాండిడేట్స్ యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో అదర్ కేటగిరీకి సంబంధించిన వారు 30% క్వాలిఫికేషన్ మార్క్స్గా ఇవ్వడం జరిగింది. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25% మార్కులు సాధిస్తే క్వాలిఫై అయినట్లనే తెలియజేశారు. ఆల్ అదర్ కేటగిరీస్కి చెందిన వారు 20% మార్కులు సాధిస్తే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ సాధించినట్లయితుందని అయితే తెలియజేశారు. అట్టి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వీరు పిలవడం జరుగుతుంది. అందులో ఏ సర్టిఫికేట్స్ని వారు చెక్ చేస్తారు అన్న విషయం చూసినట్లయితే మెట్రికులేషన్ సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, ట్రాన్స్లేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని, అలాగే క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఇక్కడ ఇచ్చిన పలు రకాల సర్టిఫికేట్స్ని వీరు వెరిఫై చేసి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే ముందు అభ్యర్థులు నేను ఈ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయడం మంచిదని అయితే వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.